నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. దురదృష్టం మంచి కాలం అవుతుంది అనుకున్న సందర్భంలో అన్ని ప్రాజెక్టులు నిండాయి, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. వీలైన కాడికి గతంలో ఉన్నటువంటి బకాయి ఉన్నటువంటి రైతు బంధును కూడా సుమారు 7,600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాము. ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఇబ్బంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో చెప్పారో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, దానికి అనుగుణంగా ఆగస్టు 15 నాటికి 2 లక్షలు ఉన్నటువంటి ఖాతాలకి 22 లక్షల ఖాతాలకి 18,000 కోట్లు ఆడ ఖాతాల్లో జమ చేశాం. ఇంకా మిగిలినటువంటి ఏదైతే బ్యాంకులు మాకు ఇంకొక 20 లక్షల మంది ఖాతాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, అది కూడా అతి త్వరలోనే రుణమాఫీ మొత్తం పూర్తి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ సందర్భంలోనే ఉపద్రవం అనుకోవచ్చు, అల్పపీడనం బంగాళాఖాతంలో దానివల్ల అనుకున్న దానికంటే, ప్రజలు ఊహించిన దానికంటే, అదేవిధంగా వ్యవస్థలు సంస్థలు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు భిన్నంగా ముఖ్యంగా మునేరు ప్రాంతంలో, అంటే మునేరు క్యాచ్మెంట్కి సంబంధించినటువంటి ఆకేరు కావచ్చు, పాలేరు కావచ్చు, ఖమ్మం, మహబాద్, పార్ట్ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం అంటే ములుగు, ఈ జిల్లాల్లో మునేరు క్యాచ్మెంట్కి మొత్తానికి ఒకేసారి 40 సెంటీమీటర్లు, 42 ఒక్కొక్క చోట అయితే 46 సెంటీమీటర్ల వర్షం. ఇది గత 100 సంవత్సరాల్లో అతి కొద్ది సమయంలో ఇంత పెద్ద వర్షపాతం ఎప్పుడూ రికార్డు కాలేదు. సరే, దాని ఫలితంగా కొన్ని ఇరిగేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అన్నిటికంటే చేతికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా, వరి పొలాలన్నీ నాట్లయినాయి, పత్తి పూత మీద ఉంది. చాలా నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు నష్టపోయినాయి. నిన్న మొన్న వరద ముంపులోనే ఉన్నాయి. ఈరోజు కొంతవరకు వాటర్ లెవెల్స్ తగ్గినాయి కాబట్టి అధికారులందరినీ కూడా వెళ్ళి ఎస్ఎస్ చేయమని చెప్పాము. ప్రాథమికంగా ఇప్పటికే సుమారు ఈ సంవత్సరం 1,18,00,000 దాకా ఇప్పుడు సాగులోకి వచ్చింది. ఇంకా సాగు అయ్యేటటువంటి పంటలు ఉన్నాయి. మిర్చి కానీ, కంది కానీ, వర్షాలు తగ్గిన తర్వాత వేసేటటువంటి సెప్టెంబర్ అక్టోబర్లో వేసేటటువంటి పంటలు ఇంకా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా డీటెయిల్ ఇన్స్పెక్షన్ జరగలేదు, కానీ ఉణామణిగా మానవాళ్ళు చెప్పినటువంటిది ఎక్కువ మన జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది. తర్వాత సూర్యాపేట, మహబాద్ జిల్లాలో ఎక్కువ పంట నష్టం జరిగింది. ఇప్పటికే 1,50,000 ఎకరాలు ఈరోజు ఉదయం నుంచి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, ప్రాథమిక సమాచారం 1,53,000 ఎకరాలు ఉంది. అందుట్లో ఖమ్మం జిల్లానే పెద్ద ఎత్తున 68,000 ఎకరాలు పైన ఇప్పటికే నష్టపోయిందని చెప్తున్నారు. సూర్యాపేటలో 34,000 చిల్లర ఉంది, మహబాద్లో 25,000 చిల్లర ఉంది, మిగతాది నారాయణపేట, వేరే జిల్లాల్లో ఇంకా మిగిలినటువంటి పంటలు కూడా నష్టపోయినాయని చెప్తున్నారు. కాబట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలను కానీ, వ్యవసాయ నిపుణులు కానీ ఇప్పుడిప్పుడే నాటేసుకున్నటువంటి పొలాలు 3 రోజులు నీళ్లలో ఉన్నాయి కాబట్టి ఏదైనా వాటికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో రైతాంగానికి చెప్పమని చెప్పాం. వ్యవసాయ అధికారులందరినీ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళమని చెప్పాము. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల ప్రకారం ఇంకా మనకి సీజన్ ఉంది కాబట్టి మళ్ళీ చేసుకోదలుచుకుంటే కూడా విత్తనాలన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచమని చెప్పాం. అన్ని రకాల విత్తనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంచాం.
ఒకవేళ రైతుల యొక్క ఇండెంట్ ప్రకారంగా తెలుసుకొని ఏ జిల్లాకి ఏ రకమైనటువంటి విత్తనాలు ఎప్పుడు కావాలో సప్లై చేయడానికి కూడా సిద్ధంగా పెట్టమని చెప్తాం. అదేవిధంగా ఎరువులు కూడా మళ్ళీ అవసరమైనటువంటి కాడికి సుమారు అన్ని యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఎంఓపి కావచ్చు, ఎస్ఎస్పి కావచ్చు, అన్ని ఎరువులను కూడా మళ్ళీ రెడీగా పెట్టుకోమని చెప్పాం. కాబట్టి దయచేసి రైతాంగం సీజన్ ఇంకా ఉంది, వరికి ఉంది, మిగతా పంటలకి కూడా ఉంది. కాకపోతే కొంచెం ఇబ్బంది, చెడిపోయినటువంటి పొలాలు, ఇసుక మేటలు వేసినటువంటి పొలాలు, ముంపులో ఉన్నటువంటి పొలాలకి ఏం చేయాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేసి నష్టపరిహారం ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మీకు గతంలో అందించాం. మళ్ళీ కూడా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఈ 4-5 జిల్లాల్లో ఎక్కడైతే భారీ నష్టం జరిగిందో రేపు రాబోయే 2-3 రోజుల్లోనే తప్పకుండా ప్రదేశాల మీదకి వెళ్ళి ఆయా పంట పొలాల యొక్క నష్టాన్ని అంచనా వేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందించమని చెప్పి అడుగుతున్నాం. ఆ రైతులకి వెంటనే నష్టపరిహారం ఇచ్చే రైతులను తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా మళ్ళీ పంటలు వేసుకునేటటువంటి వాళ్ళకి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఈ ప్రభుత్వం తప్పకుండా మీకు అందిస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈలోపుగా ఇరిగేషన్ ఎక్కడైతే కాలువలు కానీ చెరువులు కానీ బ్రీచ్ అయినాయో టెంపరీ రిస్టరేషన్ చేసి ఆ పంటను కాపాడాలి. తప్పకుండా ఈ సీజను రైతాంగానికి కష్టాలు తెచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది వచ్చి ఖమ్మం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిన్న ఇవాళ ముమ్మరంగా జరుగుతున్నాయి. రిస్టరేషను నేను 30వ తారీఖు, 31, 1, 2, ఇవాళ 3 5 రోజులు కూడా జిల్లాలోనే ఉన్నా. కానీ మనం ఊహించినటువంటి మునేరు వరదల్లో ఖమ్మం పట్టణానికి ఆ పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పల్ల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనవి. మన దగ్గర కూడా సుమారు 10 డివిజన్లలో ఇళ్ళన్నీ కూడా నీట మునిగినాయి. కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలి అని అంటే ముందు రిస్టరేషను, తర్వాత శానిటేషన్ ఇమ్మీడియట్గా జరగాలని చెప్పి ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్స్ కానీ ట్యాంకర్స్ కానీ నిన్న ఇవాళ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ను కూడా మొత్తాన్ని ఖమ్మానికి తెప్పించాం. అన్ని డివిజన్లో 5 నుంచి 10 ట్యాంకర్లు కానీ ట్రాక్టర్లు కానీ పనిచేస్తున్నాయి. ఈ సాయంత్రానికల్లా మొత్తం శానిటేషను ఆయా 10 డివిజన్లో కూడా పరిశుభ్రం చేయాలని చెప్పి ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళందరికీ కూడా ఐటీడీఏ పీఓ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ట్రైనీ కలెక్టర్స్ కావచ్చు, ఈవెన్ కలెక్టర్ కమిషనర్ కూడా ప్రతి డివిజన్ తిరిగి ఇన్ఛార్జీలను పెట్టేసి ప్రతి డివిజన్కి బాధ్యులను పెట్టేసి అటన్నిటిని క్లీన్ చేయమని చెప్పాం. నేను కూడా 2-3 డివిజన్లకు వెళ్ళొచ్చాను. పని ముమ్మరంగా జరుగుతూ ఉంది. కాబట్టి మంచినీటి సప్లై కూడా చాలా వరకు రిస్టోర్ చేశారు. ఇవాళ విద్యుత్ శక్తి మాత్రం నదీ పారివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్తంభాలు కానీ సబ్స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్నీ కూడా మునిగిపోయినాయి. కాబట్టి వాటిని రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగాన్నే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా అవసరమైతే కొత్తగూడెం ఎక్కడైతే వరదకు ఇబ్బంది లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆడ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్స్ కానీ పోల్స్ కానీ కండక్టర్ కానీ ఈ జిల్లాకు తెప్పించుకోమని చెప్పాం. సుమారు 197 స్తంభాలు ఇరిగిపోయినాయి. అదేవిధంగా సబ్స్టేషన్స్ కూడా 2-3 ప్రకాష్ నగర్ కావచ్చు వేరే చోట్ల కూడా సబ్స్టేషన్లు కూడా నిన్న మొన్న రిస్టోర్ చేశారు. పవర్ వీలైన కాడికి ఆ స్తంభాలను మళ్ళీ రిస్టోర్ చేసి ఇప్పుడున్న కాడికైతే పవర్ రిస్టోర్ అయింది. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా బాగా నేను ఉదయం కూడా అన్ని డివిజన్లో బొక్కలగడ్డ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, 35-37 డివిజన్లు అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు అయితే వస్తున్నాయి. కంటిన్యూ ఇవ్వమని చెప్పాను. మున్సిపల్ వాటర్ కూడా ఏదైతే డ్యామేజ్ అయినటువంటి డివిజన్లు ఉన్నాయో వాళ్ళు ఇళ్ళు కడుక్కోవాలన్నా వాళ్ళకి వాటర్ కావాలి. వాటర్ ట్యాంకులు వెళ్ళాలి అని అంటే చిన్న చిన్న సందుల్లోకి
వాటర్ ట్యాంకులు వెళ్ళట్లేదు, ట్రాక్టర్లు కూడా వెళ్ళట్లేదు. వాటికి కూడా ఫైర్ ఇంజన్లు తెప్పించాం. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించి వాటితోటి పాటు కూడా రోడ్లు కానీ అవసరమైతే వాళ్ళ ఇళ్లల్లో కూడా బురద పోయేదానికి క్లీన్ చేయించేసి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రానికల్లా శానిటేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి అధికారులు చెప్పాం. కలెక్టర్ కానీ మిగతా ఉన్నతాధికారులు అందరూ కూడా డివిజన్లలోనే ఉన్నారు. బయట నుంచి కూడా మాజీ కలెక్టర్ని మళ్ళీ గౌతమ్ని కూడా పిలిపించాం. నిన్న మొన్న ఆయన కూడా ఫీల్డ్లో ఉన్నాడు. కాబట్టి తలా ఒక ప్రాంతంలో ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకోమని చెప్పాం. విద్యుత్ శక్తికి ఇంకా 1-2 రోజులు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వమని చెప్పాం. 10 కేజీల బియ్యంతో పాటు ఇమ్మీడియట్గా వాళ్ళకి కావాల్సినటువంటి వంటక సామాగ్రి మొత్తాన్ని కూడా ప్యాక్ చేయించి చాలా భాగం నిన్న డిస్ట్రిబ్యూట్ చేశారు. కాకపోతే వాళ్ళు వండుకోవటానికి వీలు లేనటువంటి వాళ్ళు మాకు భోజనాలే కావాలంటున్నారు. వాళ్ళకు కూడా భోజనాలు కూడా సుమారు మన ఆఫీసు నుంచే 50,000 ప్యాకెట్లు నిన్న మొన్న సప్లై చేశాం. ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా చాలామంది ఇస్కాన్ వాళ్ళు వచ్చారు, అదేవిధంగా సత్యసాయి సమితి వాళ్ళు వచ్చారు, రోటరీ క్లబ్ వచ్చింది, లయన్స్ క్లబ్ వచ్చింది, వివి ట్రస్ట్, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున నేను అన్ని చోట్లకి వెళ్ళిన కాడల్లా కూడా వాళ్ళు భోజనం కానీ టిఫిన్ కానీ సప్లై చేస్తున్నారు. ఇంకా ఈరోజు సాయంత్రానికి కానీ వాళ్ళ ఇళ్ళు పరిశుభ్రం చేసుకుంటే తప్ప రేపటి నుంచి వంట మొదలుపెట్టే పరిస్థితులు లేదు. అయినా సరే అవసరమైన కాడల్లా కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇంట్లో ఉన్నవన్నీ కూడా పాడైపోయినాయి. కాబట్టి ముందుగా వాళ్ళు వండుకోవటానికి వీలైన కాడల్లా కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేయమని చెప్పాం. రేపటి నుంచి వీటిని ముమ్మరంగా ఆయా డివిజన్లో అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు ఇప్పటికి ఒకసారి ఇచ్చాము. అయినా కానీ వాడికి వండుకోవటానికి వీలు కాని పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నది. మరీ నదీ పారివాహక ప్రాంతంలో గ్యాస్ బండ్లు పోయినాయి, ఇళ్ళంతా కూలిపోయింది. అటువంటి వాటిని కూడా ఎన్యూమరేషన్ చేస్తాం. కాబట్టి ఈ రోజుతోటి శానిటేషన్ కంప్లీట్ అయ్యి మంచినీళ్ళు రిస్టోర్ అయ్యి పవర్ రిస్టోర్ అయితే ప్రజలు నార్మల్ స్థితికి వస్తారు. అటువంటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులతో పాటు ఉదయం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రిలీఫ్ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళు సర్వే చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా వాటిని సప్లై చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద జిల్లాలో ఉన్నటువంటి అంతా యంత్రాంగాన్ని కూడా ఖమ్మం టౌన్కి ఆ పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో నదీ పారివాహక ప్రాంతంలో ఉన్న వాటికి అన్నిటికీ కూడా పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి రేపు ఎల్లుంట్లో వీలైతే వాళ్ళకి టెస్కో ద్వారా అంటే తెలంగాణ కోఆపరేటివ్ ఇది ఉంది, వాళ్ళ ద్వారా హ్యాండ్లూమ్స్ సంబంధించి అది కూడా నా శాఖ కింద ఉంది. కాబట్టి అందరికీ 1-2 జతల బట్టలు ఇవ్వాలని ఈరోజు తెప్పిస్తున్నాం. రేపటి నుంచి బెడ్షీట్లు కానీ బ్లాంకెట్ కానీ దోవతి కానీ వీలైతే చీరలు కానీ అసలు కట్టుకోవటానికే లేనటువంటి ఒంటి మీద బట్టలతో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి అవసరమైతే పేదవాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో ఇవ్వాలని చెప్పి రేపటి నుంచి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలు పెట్టాలని చెప్పి వచ్చింది. మేము ఒకసారి కనుక్కో ఆ కార్యక్రమం కూడా తీసుకోవాలని చెప్పి ఉదయం ముఖ్యమంత్రి గారికి చెప్పి పంపించమని చెప్పాను. ఈరోజు అవి కూడా ఇది సాయంత్రానికి చేరుకుంటే రేపటి నుంచి పేదలందరికీ కూడా కనీసం 2 జతల బట్టలు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. హెల్త్ క్యాంప్స్ కూడా జరుగుతున్నాయి. చెప్తా మొత్తం 12 హెల్త్ క్యాంపులు ఉన్నాయి అన్ని డివిజన్లలో. అదేవిధంగా ప్రత్యేక బృందాలు కూడా ఇంటింటికి తిరుగుతున్నారు. నాకు కూడా చాలామంది కనపడ్డారు, డాక్టర్స్ కానీ ఎన్ఎంఎల్ కానీ వీళ్ళందరూ. తర్వాత పునరావాస కేంద్రాలు ఎక్కడుంటే అక్కడ కూడా హెల్త్ క్యాంపులు ఉన్నాయి. వాళ్ళు ఇంటికి వచ్చి భోజనం చేసి టిఫిన్ చేసి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే నీళ్లు కొంచెం వేడి చేసుకొని తాగాలి, ఎందుకంటే వాతావరణం బాగలేదు. ప్లస్ వాళ్ళ ఇళ్లలో ఉన్న చెడిపోయిన పదార్థాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి, అన్నీ ఈరోజు క్లీన్ అయిపోతాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి ప్రధానమైనటువంటి బాధ్యతలు తీసుకోమని చెప్పి అధికారులకు చెప్పాం. వాళ్ళందరూ కూడా ఆ టీములన్నీ ఉన్నాయి. ఇంకా రేపు ఒక 10 బృందాలను మళ్ళీ పెట్టేసి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మొబైల్ కూడా పెట్టి హెల్త్కి సంబంధించి ప్రధాన బాధ్యత ఏది ముంపు ప్రాంతంలో
మళ్ళీ అంటువ్యాధులు కానీ రాకుండా, ఎందుకంటే ఖాళీ ప్రదేశాల్లో నీళ్లు ఉన్నాయి, వీళ్ళు వేసినటువంటి గార్బేజ్ ఉంది, అంతా దుర్గంధం అంతా కూడా నది పక్కనే ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా హెల్త్కి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా దాన్ని ఏర్పాటు చేయమని చెప్పాం. అది జరుగుతూనే ఉంది. ఎలక్ట్రిసిటీ ఒకటి, హెల్త్ ఒకటి, ఈ రెండు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద జరుగుతున్నాయి. ఈ పోల్స్ కానీ మిషన్ కానీ ఆ సందులలో నుంచి వెళ్ళాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎక్కడి వరకు క్లియర్ అయితే అక్కడి వరకు పవర్ రిజ్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా టోటల్గా కంట్రోల్లోకి వచ్చింది. అన్ని చోట్ల మంచినీళ్ళు వెళ్తున్నాయి. ఎక్కువసేపు ఇవ్వమని చెబుతున్నాం. అవసరమైతే 24 hours ఇవ్వండి ఆ 10-12 డివిజన్లో. ఉదయం ఇటు పక్క కొంతసేపు కట్ చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఎందుకంటే నీళ్ళు అవసరం. ఇళ్ళు కడుక్కోవాలి, ఒళ్ళు కడుక్కోవాలి, సామాన్లు అన్నిటి కూడా బురద పట్టేసినాయి, పనికిరాని బయట బారేశారు, పనికొచ్చేటిని అన్నిటినీ కడుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీళ్లు ఎక్కువ అవసరం ఉంది. కాబట్టి వాటర్ ట్యాంకులు కూడా వెళ్ళటానికి ఆ సందులలో కొంత ఇబ్బంది ఉంది. మెయిన్ రోడ్లో వెళ్తున్నారు, కానీ చిన్న సందుల్లోకి వాటర్ ట్యాంక్ కానీ ట్రాక్టర్ కానీ వెళ్ళాలంటే వే అవుట్ లేదు. ఒక ట్రాక్టర్ వెళ్ళిపోతే ఇంకో ట్రాక్టర్ వెళ్ళడానికి వీలు లేకుండా పోతుంది. అందుకని 99% మంచినీళ్ళు పంపులే వదిలేయమని చెప్పాం. ట్యాంకర్లు కూడా సుమారు 100 పైన ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి అన్ని ట్యాంకర్లు కూడా ఖమ్మంలోనే ఉన్నాయి. ప్రైవేట్ ట్రాక్టర్లు మున్సిపాలిటీతో పాటు సుమారు 100-150 ట్రాక్టర్లు ఉన్నాయి. గార్బేజ్ అంతా కూడా చాలా వరకు ఆ డివిజన్లలో కంప్లీట్ చేయగలిగారు. ఇంకా ఏదన్నా ఉంటే కూడా ఈ సాయంత్రానికల్లా క్లీన్ చేయమని చెప్పి కలెక్టర్కి, అదేవిధంగా కమిషనర్ గారికి, ఉన్నతాధికారులు అందరూ కూడా అదే ప్రయత్నం మీద ఉన్నారు. కొంతవరకు రిస్టోర్ అయిన మాట వాస్తవమే, కానీ సర్వస్వం కోల్పోయారు కాబట్టి వాళ్ళని రేపటి నుంచి అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఈ రోజు వరకు అయితే టెంపరీగా భోజనాలు పెట్టడం, మంచినీళ్ళు ఇవ్వటం ఇవే జరిగినాయి. పర్మనెంట్ వాటికి ఏం చేయాలో రేపటి నుంచి రెమ్యూనరేషన్ చేసి వాటన్నిటి కూడా ఎన్యూమరేషన్ తోటి వాటినన్నింటినీ కంప్లీట్ చేస్తాం. చాలామంది పిల్లలకు కానీ వాటి సర్టిఫికెట్లు పోయినాయి అని చెప్పి, లేకపోతే వాళ్ళ రేషన్ కార్డులు పోయినాయి అని చెప్పి, అన్నీ తడిసిపోయినాయి అని చెప్తున్నారు. దానికి ఏం చెప్పామంటే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగకుండా రేపు రిస్టోర్ అయిపోయిన తర్వాత రెవెన్యూ వాళ్ళనే ఆ డివిజన్లో కూర్చోబెట్టి ఏమేమి సర్టిఫికెట్లు పోయినాయి, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏమో ఇచ్చేస్తాము, ఎడ్యుకేషన్కి సంబంధించిన అయితే ఆ యూనివర్సిటీలతోటి కానీ ఆ కాలేజీలతో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేయమని చెప్తాను. దానికి కొంత సమయం ఉంది కాబట్టి రేపు వాళ్ళందరూ రిస్టోర్ అయిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని ప్రతి డివిజన్లో ప్రతి లైన్లోకి వెళ్ళి ఎవరెవరిది ఏదైతే కోల్పోయారో వాటిని మనం ఇవ్వగలిగినవి మనం ఇచ్చేయటం, ఇవ్వలేని సంస్థలు ఏమైనా ఇవ్వాలంటే యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ ఇంకేమన్నా అటువంటి ఇంత వాళ్ళతోటి మనమే కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేయమని చెప్పాను. ఇళ్ళు పోయినటువంటి పూర్తిగా ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళని కూడా ఎన్యూమరేట్ చేయమని చెప్పాము. రేపటి నుంచి పూర్తిగా ఇళ్ళు కొలాప్స్ అయిపోయినటువంటి వాళ్ళకి వేరే చోట, ఎందుకంటే వాళ్ళు నదిలో ఉన్నోళ్ళే ఎక్కువ మంది డ్యామేజ్ అయ్యారు ఆ ఫోర్స్కి, మామూలు కట్టడాలు ఉంటే వాటికి బయటకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి తగ్గట్టుగా ఇళ్ళు సర్వస్వం కోల్పోయిన వాళ్ళ వరకు ఇళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. R&B మినిస్టర్ గారితో కూడా చెప్పాము, అది రిసీడ్ అయ్యేదాకా మనం టెంపరీ రోడ్లు కూడా కనెక్ట్ చేయలేము. పైప్ లైన్ తోటి పైపులు వేసి మామూలుగా కింద టెంపరీగా వేయాలి. పై బ్రిడ్జిలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేయించి మనవి కూడా చెక్ చేయమని చెప్పాను. మన 3 బ్రిడ్జిలు కూడా ఆ ఫ్లడ్కి అట్నుంచే వచ్చింది, కానీ మన దగ్గరకు వచ్చేసరికి అన్నీ కలిసినాయి కదా, ఆకేరు కలిసింది, మునేరు కలిసింది, బుగ్గబాగు అన్నీ కలిసింది. మనవి కూడా చాలా డేంజర్లో ఉన్నాయని చెప్పి చాలాసేపు భయపెట్టారు మీరు. అయినా సరే భగవంతుడి దయ వల్ల, అందుకని దానికి స్పెషలిస్టులు ఇప్పుడు ఇరిగేషన్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని హై లెవెల్లో ఉంటారు కదా, అట్లాగే కన్స్ట్రక్షన్లో బ్రిడ్జెస్లో కానీ బిల్డింగ్స్లో ఉండేటటువంటి హై లెవెల్ కమిటీని ఒకదానికి పిలిపించమని చెప్పాను. మనకి ఈ 2 బ్రిడ్జిలు కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఏమైనా జరిగిందా, కదిలిందా, ఏంటి దాని యొక్క చరిత్ర ఏంటి తెలుసుకొని దానికి రెక్టిఫికేషన్ చేస్తారు. అయిపోగానే ఆయన ప్రాంతానికి అన్నిటికీ వెళ్తారు. ఈ మెయిన్ ఈ 3-4 జిల్లాలే, మహాబాదు, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెంలో కొద్దిబాగు, ఇందుట్లోనే ఎక్కువ పోయింది. మిగతా జిల్లాలో 1000-2000 ఎకరాలు వాళ్ళ అధికారులు చేసుకోగలుగుతారు. మన దగ్గరే కొద్దిగా ఎక్కువ ఉంది. ఖమ్మం జిల్లా ఎక్కువ ఉంది, తర్వాత సూర్యాపేట ఉంది, తర్వాత మహాబాద్ ఉంది. ఇప్పుడు వరకు అయితే 1,50,000 ఎకరాలు ఉణామణికి చెప్తున్నారు. ఉణామణి వద్దు, ఫీల్డ్ మీదకి వెళ్ళి డీటెయిల్గా పంపించండి. వాళ్ళకి అవసరమైతే సీఎం గారు చెప్పినటువంటి నష్టపరిహారం ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయానికి ఏం కావాలో విత్తనాలు కానీ ఎరువులు కానీ అటు సప్లై చేద్దామని చెప్పాం.
నా చరిత్ర వాళ్ళకు కూడా తెలుసు, ఆ కారులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ అక్కడ వీళ్ళు రాజకీయంగా ఏదో మాట్లాడబోతే ఎవళ్ళో ప్రశ్నించారని వాళ్ళు కుర్రోళ్ళు నెట్టుకున్నారని తోచుకున్నారని మెసేజ్లు ఉన్నాయి. నేనైతే చూడలేదు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పద్ధతుల్ని ప్రజాస్వామ్యంలో ఎవళ్ళం కూడా హర్షించాం. అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ యొక్క ప్రేరేపణ, వాడు చేసే కార్యక్రమాల వల్ల ఎవళ్ళన్నా అక్కడ బాధితులో లేకపోతే ప్రజలు రియాక్ట్ అయ్యి వాళ్ళు కార్యకర్తలు ఎవడన్నా చేస్తే కూడా అది కూడా మంచి పద్ధతి కాదు. దాన్ని అడ్డం పెట్టుకొని మంచి కార్యక్రమాలు, రిలీఫ్ కార్యక్రమాలు జరిగేటప్పుడు దాన్ని ఒక అంశంగా తీసుకురావడానికి ప్రయత్నం చేసే ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పాత్ర వరకు వాళ్ళు పోషించాలి. ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరు ఎక్కడికి సమాధానం చెప్పాలో ప్రజలు చెప్తారు. ఆ ప్రజలు చెప్పేదానికి తగ్గట్టుగా మనం పని చేసుకోవాలి. నా వరకు నేను ప్రతిపక్షంలో ఉన్న నా బాధ్యత ఇదే, ప్రజల కోసం చేశాను. నేను కృష్ణా హయ్యెస్ట్ ఫ్లడ్ చూసింది నేనే. దానికి కరకట్లో పోపించిన టైంలో నేనే మంత్రిగా ఉన్న ఇరిగేషన్లో. గోదావరి హయ్యెస్ట్ ఫ్లడ్ చూసింది కూడా నేనే. ఈ 40 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఉప్పెనలలో కూడా నా పాత్ర ఉంది. కాబట్టి ఇది కూడా మున్నేరుది కూడా ఎప్పుడూ ఊహించినటువంటిది, ఎవరు చూడనటువంటిది, ఎవరు కన్నటువంటిది. దీన్ని కూడా నాకు వీలైన కాడికి ప్రజల కష్టాల్లో ఉన్నారు కాబట్టి సంయమనంతో చేసి వాళ్ళకి కొంచెం భరోసా ఇచ్చి ప్రభుత్వం ఎంత చేయగలుగుద్దో చేసి అలా నిలబెట్టే ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఈ చిల్లర గొడవలతోటి రాజకీయాలు నడిపి ఈ చిల్లర వ్యవహారాలతోటి రాజకీయం ద్వారా మళ్ళీ మనం ఏదో మాట్లాడుకోవాలనుకుంటే ఎవరికి కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళు ప్రేరేపించినా ఇంకొకళ్ళు ప్రేరేపించినా అటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం సహించదు.